హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్థివ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీలో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకొని డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బీన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 capsicum కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు క్యారెట్ వేసుకోవాలి. ఇలా క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 కప్పులు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి కర్రీని. మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి తీసుకొని చిన్న డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిన్న డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెజ్ రోల్స్కి సీడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చపాతీ కర్రతో తిక్కుకోవాలి. నేను ఒకేసారి 3 సీడ్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. ఇలా 3 సీడ్స్ని తిక్కుకున్న తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకొని మనం మళ్ళీ పిండి పైన అప్లై చేసుకోవాలి. చాలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి సీడ్స్ వెజ్ రోల్స్కి. ఇలా పైన ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పైన మైదా పిండి వేసుకోవాలి. మళ్ళీ దీనిపైన ఇంకొక షీట్ వేసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ మైదా పిండి అప్లై చేసుకోవాలి. ఇలా ఒకేసారి మనం 3 షీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు వెజ్ రోల్స్కి. చాలా పల్చగా తిక్కుకోవాలి షీట్స్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా రోస్ట్ చేసుకోవాలి సీడ్స్ని. ఇలా బోత్ సైడ్స్ టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం సీడ్స్ సపరేట్ చేసుకోవాలి. ఇలా లేయర్గా సపరేట్ చేసుకోవాలి. 3 సీడ్స్ వస్తాయి. వేడి మీద అయితేనే బాగా వస్తాయి, అందుకే వేడిగా ఉన్నప్పుడే మనం సీడ్స్ సపరేట్ చేసుకోవాలి. ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి సీడ్స్.
ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకొని చుట్టూ మైదా పేస్ట్ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చుట్టూ మైదా పేస్ట్ అప్లై చేసుకొని మనం వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పేస్ట్ అప్లై చేసుకొని రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే మైదా పేస్ట్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకొని అతికించుకోవాలి. ఈ విధంగా అన్ని వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని వెజ్ రోల్స్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. అండ్ మీరు కూడా తప్పకుండా వెజిటబుల్స్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.